ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ కారణం నా తల్లిదండ్రులండి. కానీ మా ఫాదర్ లేరు. ఇద్దరికి కూడా, మా ఫాదర్కి అండ్ మా మదర్ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తున్నాను. ఫాదర్ లేరని ఒకప్పుడు బాధపడేవాడు, కానీ ఇప్పుడైతే నాకు బాధ లేదండి. ఎందుకంటే ఫాదర్ లాంటి ద గ్రేట్ మెంటర్ రఘువర్ ప్రసాద్ మాగురించి నాకు ఒక ఫాదర్, గాడ్ ఫాదర్లో చూసుకుంటున్నాను. ఆయన గైడ్ లైన్స్ వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నాను. లేకపోతే నేను కూడా ఏదో పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కడో ఒక డ్యూటీలో ఒక సెంట్రీ ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని. నాకు పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయండి నిజంగా. ఫస్ట్ నుంచి కూడా బిఫోర్ షేప్ షాప్లో కూడా నాకు పెద్ద పెద్దగా డ్రీమ్స్ ఉన్నాయి. నా లైఫ్ బాగా లీడ్ చేయాలి, కానీ బెస్ట్ ప్లాట్ఫామ్ దొరకలేదు నాకు. డిపార్ట్మెంట్లో చేస్తూ ఎక్కడా మంచి ప్లాట్ఫామ్ దొరకలా. థ్యాంక్స్ గాడ్. నిజంగా ఆ బిగ్ ఆలోచన ఏదైతే ఉందో ఒక వాట్సాప్ స్టేటస్లో చూసిన తర్వాత ఈ ఆపర్చునిటీ నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత కూడా ఏం తెలియలా. ఎప్పుడైతే రఘు మాగురుజీని కలిశానో ఆ రోజు అర్థమైంది, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది తీరడానికి నీకు దేవుడిచ్చిన ఫాదర్ లాంటి వ్యక్తి నీ దగ్గరికి వచ్చారు. అలాంటి గ్రేట్ మాగురుజీకి ఒకసారి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తాను. ఎందుకంటే చేసేది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం, డ్రీమ్స్ ఏమో చాలా పెద్దగా ఉన్నాయి. తీర్చుకునే ప్లాట్ఫామ్ లేదు. దొరికిన తర్వాత నాలాగే ఆలోచించే అందరూ మనందరం చాలామంది ఉంటారు. అందరూ కూడా ఆ విధంగా ఆలోచిస్తారు. ఎందుకంటే ప్లాన్ చెప్పగానే దీంట్లో 2 లక్షలు 4 లక్షలు 3 జనరేషన్ సెక్యూరిటీ అని అందరికీ చెప్తారు. ప్రతి పర్సన్కి ప్లాన్ విన్న తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసిన ప్రతి పర్సన్కి నేను సక్సెస్ అవుతాను, నేను కూడా 2 లక్షలు చెక్ తీసుకోవడం ఉంటుంది. కానీ వెళ్ళే దారి వెళ్తూ ఉంటాం. 1 అడుగు 2 అడుగులు బాగానే ఉంటుంది. 3వ అడుగు వేసేటప్పటికి స్ట్రగుల్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. నో ఇది అవ్వదు, ఇది చేయను, ఈ వల్ల కాదు, నువ్వు చేయలేవు, ఆడు చేయనని చెప్పడం మానేసి నువ్వు కూడా చేయొద్దు, నువ్వు నాశనం అయిపోతావు, ఇలాంటి వాటిలో పోలీస్ కేసులో పడిపోతావు అని మనల్ని ఆపేసి చాలా మంది ఉంటారు. అవునా కదా? అలా ఆగిపోయి ఉంటే ఈరోజు ఇక్కడ ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3, ర్యాంక్ 4, ర్యాంక్ 5 ఈ తీసుకునే అంత సీన్ అయితే నాకు ఉండేది కాదు. అలా అడ్డంకులు వచ్చినప్పుడు ద గ్రేట్ మెంటర్ మిస్టర్ రఘు గురించి ఫోన్ చేసేవాడిని. ఏంటి గురించి ఇలా ఉందంటే గైడ్ లైన్స్ ఇచ్చేవారు. 100% ముందుకు వేసారు కాబట్టి అడుగు ఈరోజు 5th ర్యాంక్లో తీసుకున్నాను. అదే గైడ్ లైన్స్తో ద గ్రేట్ ఇందాక ఆల్రెడీ చెప్పారు హ్యామ్సన్ సార్, ఇద్దరం కలిసి వర్క్ చేస్తాం. ఇద్దరం కూడా బిగ్ డ్రీమర్స్ కాబట్టి ఇదే బిజినెస్ నుంచి ఆల్రెడీ కార్ కూడా కియా సోనెట్ 16 lakhs కార్ కూడా అచీవ్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆలోచన కూడా వచ్చేది కాదు. నాకు ఒకసారి 2009లో సర్జరీ అయింది. అప్పుడు రాజమండ్రి నుంచి కారులో వస్తూ మా అమ్మగారు చెప్పానమాట, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ వస్తున్నప్పుడు నా లైఫ్లో నేను రిటైర్ అయ్యే టయానికి అదో వెళ్తుంది ఆల్టో 800 కార్ ఎక్కాలి, అది కొనుక్కుంటే నా లైఫ్ చాలా అనుకున్నాను. అలా చెప్పినోండి ఈ బిజినెస్ లోకి వచ్చి 1 yearలో ఇచ్చిన దమ్ము, వెనకాల మెంటర్స్ ఇచ్చిన సపోర్ట్ వల్ల 16 లక్షల కార్లు తిరుగుతున్న స్టిల్ ఇప్పుడు కూడా 100%. చాలా మంది చాలా చెప్తా ఉంటారు, ఇంట్లో మనం ముందు బిజినెస్ చేయాలంటే ఇంకొక విషయం చెప్పాలి మీకు. మనం ముందు బిజినెస్ చేయాలంటే మనకు నా గ్రాండ్ ఫాదర్ లాంటి ఒక గ్రేట్ మెంటర్ దొరికారు. దాంతోపాటు నేను ఇంకొక అడుగు బయట ముందుకు వేయాలంటే ఇంట్లో కూడా సపోర్ట్ ఉండాలి, వైఫ్. నిజంగా చెప్తాను, నేను ఈరోజు ఇలా ఉన్నానంటే కూడా ఫస్ట్లో చాలా నెగిటివ్. మా మిస్సెస్ కూడా ఫస్ట్లో చాలా నెగిటివ్. నువ్వు తిరిగేస్తున్నావు, నువ్వు వెళ్ళిపోతున్నావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఫ్యామిలీ తోటలో ఫుల్ నెగిటివ్. బట్ స్టిల్ ఇప్పుడు ఇంట్లో ఉన్నాను అనుకోండి, నీ కారు వద్దా, 16 లక్షల కారే సరిపోద్దా, బెంచ్ కారు వద్దా, కొనవారు అని అడుగుతుంది. ఇంట్లో తోసేస్తుంది బయట నుండి. రియల్గా అడగండి, నా గురించి కూడా చెప్పా. ఆవిడ ఎలా బిజినెస్ చేస్తా, ఫ్లాట్ అపార్ట్మెంట్లో ఉన్న ప్రతి పర్సన్ కూడా ప్లాన్ చెప్పేస్తుంది, ఆవిడ చెప్పేస్తుంది, నేను చెప్పాల్సిన. అలాగే తోడు చేస్తుంది. అలా తీసుకురావాలంటే ఇలాంటి రికగ్నేషన్స్కి, ఇలాంటి మీటింగ్స్కి మన వైఫ్ మన ఫ్యామిలీని తీసుకొస్తేనే తెలుస్తుంది. మనం సింగిల్గా వస్తే ఏం తెలీదు. సింగిల్గా నీకు ఆల్రెడీ తెలుసు బిజినెస్ గురించి, మళ్ళీ నువ్వు సింగిల్గా వస్తే ఉపయోగం ఉందండి. నీ ఫ్యామిలీని తీసుకొస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది,
ఒక్కవేళ నువ్వు బద్దకించినా వెనకాల నుంచి గిల్లి మరి బయట పంపిస్తాను. అవునా? అలా పడుతున్నాను అప్పుడు నేను. నిజంగా ఆ సపోర్ట్ వల్లే థ్యాంక్స్ రమ్య. ఈరోజు ఆ సపోర్ట్ వల్లే 100% జాబ్. ఇంత సార్ చెప్పారు కదా, జాబ్ 20వ తారీఖు వరకే. జాబ్ నాట్ బ్యాడ్, బట్ గ్రోతింగ్ అయితే ఉండదు. నా లైఫ్లో ఉన్న డ్రీమ్స్కి అయితే జాబ్ వల్ల అవ్వదు. సో మచ్ మరి థ్యాంక్ యూ, ఇంత మంచి అవకాశం.